మాదాపూర్లోని శ్రీ చైతన్య బాచుపల్లిలో నారాయణ మహిళా కాలేజీలో ఆకస్మిక తనిఖీలు చేశారు తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద. శ్రీ చైతన్య కాలేజీలోని హాస్టల్ మెస్లను చెక్ చేశారు. నాసిరకమైన ఫుడ్ హాస్టల్స్లో సరైన సౌకర్యాలు లేవని గుర్తించిన నేరేళ్ల శారద నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. పిల్లల భద్రతపై రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు. శ్రీ చైతన్య యాజమాన్యానికి సమన్లు పంపారు. ఇటు నారాయణ కాలేజీలో జరుగుతున్న వరుస ఘటనలపై ఆరా తీశారు. కాలేజీ ప్రాంగణం హాస్టళ్లు మెస్లను పరిశీలించారు. నాణ్యమైన ఫుడ్ పెట్టడం లేదని గుర్తించి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద. You lost your job ante. No more you will be continuing in this job. Not only in this institution, nowhere else also. ఇందాక లాక్ చేసినటువంటిది అదితి నిన్న ఇవాళ చేసినటువంటి విజిట్స్ ద్వారా విద్యా సంస్థలను బ్లేమ్ చేయాలా, తల్లిదండ్రులను బ్లేమ్ చేయాలా, ఎవరిని బ్లేమ్ చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. పిల్లలు చదవాలి, బంగారు భవిష్యత్తు ఉండాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలి అని ఆశించి వాళ్ళ స్థాయి లేకపోయినా స్థాయికి మించి ఆస్తులు అమ్ముకొని ఇలాంటి విద్యా సంస్థలకు పంపించడం వాళ్ళు చేస్తున్న పొరపాట, లేకపోతే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తామనే అటువంటి మాట చెప్పి ఆ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి విద్యా సంస్థలకు తప్ప ఒక్కసారి సొసైటీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. బయట నుండి అంతా బాగానే కనిపిస్తుంది మనకు, బయట నుండి మనం ఆ జిగేల్ బోర్డ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆ పిల్లలు ఇక్కడ ఎలాంటి పరిస్థితులలో ఉంటున్నారు, ఎలాంటి కండిషన్స్ గో త్రూ అవుతున్నారు అనే దాని మీద అటు పిల్లలు తల్లిదండ్రులు దృష్టి పెట్టట్లేదు, ఇటు ఇన్స్టిట్యూషన్స్ దృష్టి పెట్టట్లేదు. అలాంటి విద్యను బిజినెస్ చేసుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని ఎలాంటి పనిష్మెంట్ వేయాలో సొసైటీ ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఫుల్ అయిపోయి ఉంటారు, పడతారు అక్కడ పడతారు మంచినీళ్ళు. ఆ డోర్స్ చూడండి, ఇంకా లోపల గంట చూసారనుకోండి ఇక్కడే వామిటింగ్ చేసేసుకుంటారు. పెరుగులో బళ్ళు వచ్చిందంట, కనీసం మూతలు పెట్టారట ఫుడ్ మీద. పురుగులు వస్తాయి, కాక్రోచ్లు వస్తాయి, అవి ఇంగ్రీడియంట్స్ మీకు తెలియడం లేదు అని చెప్తారంట. లేదంటే లవంగం అని చెప్తారంట. మీరు విన్నారు కదా, ఏందమ్మా ఒక్కరిద్దరు కాదమ్మా, ఇండివిజువల్గా ఎవరి రూమ్స్లో వాళ్ళతో మాట్లాడితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. వాళ్ళైతే అప్పటికప్పుడే కనుక్కోలేదు.